నమస్తే నా పేరు రంగారెడ్డి. నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ జియాలిస్ట్ అండి. చూడండి, ఒక జియాలిస్టు పొలం లోపలికి భూగర్భ జలాలను పరిశీలన చేయడానికి వచ్చినప్పుడు భూ ఉపరితలం పైన ఉన్న రాళ్ళను గుర్తుపట్టి ఏ విధంగా మీకు పాయింట్ లొకేట్ చేయాలనే దానిపైన మీకు విశ్లేషణ చేస్తానండి. చూడండి, ఇక్కడ ఈ విధంగా మనకు ఒక పక్క గ్రనైట్ రాయి చూడండి, ఇక్కడ నల్లగా ఉందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కాంటాక్ట్ జోన్ అండి. ఇది చూడండి, ఇక్కడేమో గ్రనైటు, ఇక్కడేమో మనకు ఆర్థోక్లేస్ ఫెల్స్పారు, మరియు ఇక్కడ తెల్లగా ఉంది కదండి, ఇది క్వార్ట్జ్. ఈ విధమైన ఖనిజాలు రెండు కూడా కలవడం వల్ల ఈ మధ్యలో మనకు కాంటాక్ట్ జోన్ ఉంటుందండి. అంటే అదేమో చాలా గట్టి రాయి అండి, ఇదేమో మనకు మెత్తటి రాయి. ఈ రెండు కాంటాక్ట్ జోన్లో నీళ్ళు అనేది ప్రవహించడానికి అవకాశం ఉంటుందండి. అంటే మనము కేవలం మీటర్లపైన ఆధారపడినప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇటు సైడ్ నుంచి వచ్చే నీళ్ళు ఏమవుతుందంటే ఈ పక్క గట్టి నల్లటి రాయి ఉండడం వల్ల ఈ మెత్తటి రాయిని ఆనుకొని నీళ్ళు అవతలికి వెళ్ళవండి. అంటే ఇదొక మనకు ప్రాజెక్టు మాదిరి పనిచేస్తుంది. అంటే నీరు అనేది ఇక్కడ సైడ్ మనకు గ్యాపులు ఉన్నప్పటికీ డ్రై గ్యాప్స్ ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ సైడ్ గ్యాపులు ఉంటాయి కానీ ఇక్కడ నీళ్ళు ఉండే అవకాశాలు ఉంటాయండి. అంటే ఈ ప్రాంతంలో ఇటు సైడ్ మెత్తటి ప్రాంతం ఉందండి, అక్కడ సైడ్ గట్టి ప్రాంతం ఉంది. అంటే ఆ గట్టి ప్రాంతాలలో మనకు ఫ్రాక్చర్స్ అంటే రాతి పొరలు ఉన్నాయి. ఆ నీళ్ళు అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి పోకుండా ఉండడానికి నల్లరాయి అనేది గట్టిగా ఉండడం వల్ల ఇక్కడ ఒక ఆనకట్ట మాదిరి పనిచేస్తుంది. కాబట్టి మనం సర్వే చేసుకునేప్పుడు ఫ్రాక్చర్స్ అనేది ఈ పక్క ఉంటే మనకు ఫేవర్గా ఉంటుందండి. కాబట్టి జియాలిస్ట్ అనేవాళ్ళు సర్వేకి వచ్చినప్పుడు భూ ఉపరితలం పైన మనకు కనపడే రాళ్ళను ఆధారంగా కూడా మీకు పాయింట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారండి. థ్యాంక్ యూ.